నెలకొంది. ముఖ్యంగా 6 కొత్త మంత్రులు ఇటు మంత్రివర్గంలోకి వస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ 6 ఎవరు, ఆ 6 కొత్త మంత్రులు ఎవరు అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. మక్తల నుంచి గెలిచిన వాకిటి శ్రీహరికి అవకాశం ఇచ్చే యోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలకు కూడా ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇంకా ఎవరెవరి రేసులో ఉన్నారు, ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరగబోతుంది తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పుడు జరగబోతోంది, ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం కావచ్చు, లేకపోతే ఎవరెవరి పేర్లు పరిశీలిస్తోంది కాంగ్రెస్? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి ఇప్పటికీ 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకొక 6 అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ఆశావాహులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కాకపోతే హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి నుంచి ఎక్కువగా ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు గెలవలేదు. కానీ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం నుంచి ఒక వ్యక్తి గెలిచారు. సో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. కాకపోతే చాలామంది ఆశావాహులు, సీనియర్లు మంత్రివర్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గెలిచిన వారికే అవకాశం ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ విస్తరణకు కేంద్రం అధిష్టానం కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే క్యాబినెట్ విస్తరణకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గాల ఆధారంగా ఈసారి నిర్ణయం తీసుకోనున్నారు. మనం ఒక్కసారి డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులకు అవకాశం దక్కింది. ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మలకి అవకాశం దక్కింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. పాలమూరు జిల్లా నుంచి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. జూపల్లి కృష్ణారావు మంత్రిగా కొనసాగుతున్నారు. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకరు, తర్వాత అటు మంత్రి శ్రీధర్ బాబు అవకాశం దక్కినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆల్రెడీ మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనరసింహకి అవకాశం దక్కింది. ఇక మిగతా జిల్లాలో అవకాశం దక్కకపోవడం పైన మిగతా జిల్లాలపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్ అలాగే హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు. ఒకవేళ ముదిరాజ్ కమ్యూనిటీకి కనుక మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే వాకిటి పేరును ఆయన పేరు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మదన్ మోహన్ రావు అలాగే సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ప్రేమ్ సాగర్ రావు, వివేక్, వినోద్ వీరి 3 పేర్లు పరిశీలనలో తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సామాజిక వర్గాల వారిగా కనుక అవకాశం కనిపిస్తే హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి ఫ్యూచర్లో ఫిరోజ్ ఖాన్కి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి హైదరాబాద్ నుంచి జాయిన్ అయితే వారి పేర్లు కూడా పరిశీలనలో తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ జాయిన్ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆల్రెడీ కడియం శ్రీహరి పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకా ఉమ్మడి వరంగల్ ఆల్రెడీ సీతక్క, తర్వాత కొండా సురేఖ ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు. ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అతి త్వరలోనే రిజల్ట్ వచ్చిన కొన్ని రోజుల్లోనే క్యాబినెట్ విస్తరణ ఉండనుంది. మొత్తం 6 స్థానాలు బెర్త్ ఖాళీగా ఉన్నాయి. 6 అభ్యర్థులు, 6 అదృష్టవంతులు ఎవరు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ ప్రారంభమైంది ఆల్రెడీ. సో త్వరలోనే తెలంగాణలో రాష్ట్ర క్యాబినెట్ పూర్తి స్థాయి విస్తరణకు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పెండింగ్ పెట్టకుండా మిగిలిన 6 స్థానాలను 6 అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి అధిష్టానం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి మళ్ళీ తెర మీదకు వచ్చింది. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. 6 మంత్రివర్గంలోకి తీసుకునేందుకు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇప్పుడు ఆ 6 కొత్త మంత్రులు ఎవరన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. మక్తల్ నుంచి గెలిచిన వాకిటి శ్రీహరికి అవకాశం దక్కచ్చు అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలకు ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి పేరు ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. దాంతోపాటు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ కూడా అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అని ప్రచారం కూడా ఇప్పుడు జోరెత్తుకుంది. ముఖ్యంగా మంత్రి పదవి కోసం సీనియర్ నేతలు కూడా లాబింగ్ షురూ చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ కాబోతోందా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. 6 కొత్త మంత్రులు ఎవ్వరు అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. మక్తల్ నుంచి గెలిచిన వాకిటి శ్రీహరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. అయితే నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలకు ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ కూడా అవకాశం దక్కే మాట కూడా ఇప్పుడు ప్రచారం అందుకుంది. అయితే మంత్రి పదవి కోసం సీనియర్ నేతలు కూడా లాబింగ్ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం చాలా రోజులుగా చర్చలో ఉన్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎన్నికల తర్వాత, పార్లమెంటు ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో విస్తరణ ఉండే అవకాశం ఉంది అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ముఖ్యంగా 6 కొత్త మంత్రులు ఇటు మంత్రివర్గంలోకి వస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ 6 ఎవరు, ఆ 6 కొత్త మంత్రులు ఎవరు అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. మక్తల్ నుంచి గెలిచిన వాకిటి శ్రీహరికి అవకాశం ఇచ్చే యోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలకు కూడా ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇంకా ఎవరెవరి రేసులో ఉన్నారు, ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరగబోతుంది తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పుడు జరగబోతోంది, ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం కావచ్చు, లేకపోతే ఎవరెవరి పేర్లు పరిశీలిస్తోంది కాంగ్రెస్? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి ఇప్పటికీ 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకొక 6 అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ఆశావాహులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కాకపోతే హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి నుంచి ఎక్కువగా ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు గెలవలేదు. కానీ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం నుంచి ఒక వ్యక్తి గెలిచారు. సో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. కాకపోతే చాలామంది ఆశావాహులు, సీనియర్లు మంత్రివర్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా గెలిచిన వారికే అవకాశం ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ విస్తరణకు కేంద్రం అధిష్టానం కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే కేబినెట్ విస్తరణకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గాల ఆధారంగా ఈసారి నిర్ణయం తీసుకోనున్నారు. మనం ఒక్కసారి డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులకు అవకాశం దక్కింది. ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మలకి అవకాశం దక్కింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. పాలమూరు జిల్లా నుంచి ఆల్రెడీ ముఖ్యమంత్రి